సో చాలామంది నెయ్యి, త్రిఫల చూర్ణం, అశ్వగంధని బాగా వాడుతా ఉంటారు. అది నిజంగా ఒక మిరాకిల్ క్యూరేనా? సో నెయ్యి అంటే గీ. ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది నెయ్యి తింటే బరువు పెరిగిపోతామా, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తానే భయంతో ఉన్నారు. కానీ ఆయుర్వేదం చెప్తుందంటే నెయ్యి ఈజ్ ఈక్వల్ టు అమృతం. సో నెయ్యి ప్రతిరోజు మధ్యాహ్నం ఒక అర చెంచా వేసుకోవడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ నెయ్యి అనేది బాడీ తత్వం బట్టి వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ అనేది వేడి శరీరం అనుకోండి, అప్పుడు గేదె నెయ్యి తీసుకోవాలి. అదే మన బాడీ చలవ శరీరం అయింది అనుకోండి, అప్పుడు ఆవు నెయ్యి తీసుకోవాలి. అలా కస్టమైజ్డ్గా బాడీ తత్వాన్ని బట్టి మనం ఏ వస్తువు అయినా వాడితే ఆటోమేటిక్గా మనకి ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అశ్వగంధ అనేది చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది వాడడం వల్ల ఆయుష్, ఆరోగ్యం, నిద్ర అన్నీ పట్టి దాంతోపాటు స్ట్రెస్ తగ్గించి మంచి మానసిక దృఢబలత ఇస్తుంది. సో అశ్వగంధ అనేది ఎలా తీసుకోవాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ నైట్ మిల్క్తో కానీ వాటర్తో కానీ తీసుకోవడం చాలా మంచిది. కానీ రెగ్యులర్గా తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మన బాడీ సిచ్యుయేషన్ ఏంటి, మన బాడీ తత్వం ఏంటి, దాన్ని బట్టి మన అశ్వగంధ తీసుకుంటే ఆటోమేటిక్గా మంచి జరుగుద్ది. అదే అశ్వగంధ మన లావుగా ఉండి మనకి ఏం పని చేయకుండా లెథార్జీ లైఫ్లో ఉన్నప్పుడు అశ్వగంధ తీసుకుంటే ఇంకా నిద్ర అతిగా అయ్యి దానివల్ల కొలెస్ట్రాల్, ఒబిసిటీ అనేది కూడా రావచ్చు. సో అశ్వగంధ అనేది ఎప్పుడు తీసుకుంటే మంచిదని ఒక డాక్టర్ అండర్ కంట్రోల్లో మనం తీసుకుంటే మంచిదండి. సో త్రిఫలా చూర్ణం దీంట్లో కరక్కాయ, తానిక్కాయ, ఉసిరికాయ ఈ 3 కలిపి ఉంటాయి. ఈ 3 తీసుకోవడం వల్ల 3 దోషాలు తగ్గుతాయని చెప్పి ఆయుర్వేద